న్యూస్ రవీంద్ర భారతిలో సుచిర్ ఇండియా ఫౌండేషన్ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిభావంతులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. కరీంనగర్ శ్రీనిధి కరీంనగర్ పావని సమృత పావని జగిత్యాల ఎం సమన్విత కరీంనగర్ సుహాస్ రావ్ కరీంనగర్ కె శివాని రెడ్డి కరీంనగర్ బి అభిరామ్ కరీంనగర్ నెక్స్ట్ ఖమ్మం వీరందరూ కూడా ఖమ్మం నుంచి ఖమ్మం పిల్లలందరూ కూడా అవార్డ్స్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మనీష్ చావ్యక సత్తుపల్లి కృష్ణ మనోహర్ కొత్తగూడెం ఎండి జహారా కొత్తగూడెం ఎండి బకాష్ కొత్తగూడెం ఎం యశస్వి సత్తుపల్లి సాయి హారికా డి కొత్తగూడెం ఏ వెంకటేశ్వర రెడ్డి సత్తుపల్లి ఏ హిమనాథ్ ప్రసాద్ భద్రాచలం శివతేజ ఏ కొత్తగూడెం అవినాష్ ఎం కొత్తగూడెం నెక్స్ట్ కృష్ణ నుంచి కూడా కోరుతున్నాం. నారాయణ స్వామి ఏ వంచుమిల్లి అర్జున్ కని వీళ్ళందరూ కూడా కృష్ణ నుంచి. కె సాక్షిత్ కుమార్ ఏవిఎన్ గణేష్ జ్ఞానవరం ఎన్ ప్రణవి జ్ఞానవరం జి రాజ్ కుమార్ ఉంగుటూరు సత్యకృష్ణ గుడివాడ హర్షమోడి గుడివాడ హారిక శీలం గుడివాడ గద్దం లావణ్య గుడివాడ అభిరుచిత నెక్స్ట్ కర్నూలు ఏతంచెర్ల జి ముజమిల్ డి జ్ఞానజ్యోతి కర్నూలు జే శ్రీవల్లి కర్నూలు హెచ్ఎండి హవీస్ ఎస్ మొహమ్మద్ సైద్ మురళీ ఆచారి వి సిబి లక్ష్మణ్ కుమార్ పి స్నేహిత కుమోదిని नेहा बेगम एसएम नेक्स्ट महबूब नगर साइफ रहमान गढ़वाल अवंतिका गढ़वाल आयशा सिद्दीकी चन्नकेशवा नारायणपेट अक्षय गढ़वाल संदीप अच्चंपेट अतुलित गढ़वाल बी अजय अच्चंपेट ओम श्री गढ़वाल अंजलि गढ़वाल सौचित रेड्डी नागर कर्नूल
Prashant, Narayanpet. P. Varshita, Bellapalli. V. Srinidhi, Nagar Karnool. Harshita Gadwal, Karni Nagar Karnool. Next Medak. Medak. Medak, ఇప్పుడు మెదక్ నుంచి ఎన్ బాలాజీ, జగద్గిరిగుట్ట. జి తరుణ్, జగద్గిరిగుట్ట. లక్ష్మీ పుటిక, లింగంపల్లి. సిహెచ్ లోకేష్ రెడ్డి, బీరంగూడ. సామ అన్విత, కవిత, కొండాపూర్. మోనిష్ ఎం. నెక్స్ట్ నల్గొండ. ఆర్ మధుమిత, సూర్యాపేట్. ఎస్కే నరేన్, సూర్యాపేట్. శివతేజ్, నల్గొండ. జే శిరీష, సిహెచ్ కీర్తి, సూర్యాపేట్. డి పరిమళం, సూర్యాపేట్. కె పావని, ఎం సాయి, ప్రహర్షిత, నల్గొండ. అచ్యుత, సూర్యాపేట్. పరాగ్, సూర్యాపేట్. మేఘశ్రీ, నల్గొండ. వర్షిత, సూర్యాపేట్. ఎం ప్రగతి, నల్గొండ. కె మధురిమ, నల్గొండ. బి మనీషా, సూర్యాపేట్. నైని, నల్గొండ. నిహారిక జీ, సూర్యాపేట్. నెక్స్ట్ నెల్లూరు. నెల్లూరు పలాని డి, నెల్లూరు. నెక్స్ట్ శ్రీకాకుళం. శ్రీ యోచన, శ్రీకాకుళం. నెక్స్ట్ నిజామాబాద్. వైష్ణవి, నిజామాబాద్. శ్రీలక్ష్మీ ప్రియా, నిజామాబాద్. అక్షయ్, నిజామాబాద్. గురుదీప్ సాయి, నిజామాబాద్. నెక్స్ట్ విజయనగరం. బి కిషోర్, విజయనగరం. పవన్, బొప్పిలి. నెక్స్ట్ వైజాగ్. అంబేర్, వైజాగ్ నుంచి అండి వీరందరూ. ఎస్ దినేష్, ఎస్ జసిక, అనకాపల్లి. పి జశ్వంత్, ఎస్ చరణ్, ఎస్ సందీప్. సిహెచ్ కుమార రవి, డి హేమంత్, వీరందరూ కూడా రాజధాని నుంచి. ఎం రవిచంద్ర,
Sanjana, Warangal, Kaushik B. So వీరందరూ కూడా వరంగల్ నుంచి. స్వస్తిక్ కే, జి నిగమ, ఎన్ శ్రీజ, వరంగల్, ఎండి సోహెల్, వరంగల్, కే స్నేహ, వరంగల్, జయసింహారెడ్డి సిహెచ్, కాజీపేట్, నేహా విజేత డి, హన్మకొండ. బ్యాక్ సుచిర్ ఇండియా ఫౌండేషన్ యువతను ప్రోత్సహించేందుకు నిర్వహించిన సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం 500 పాఠశాలల నుంచి 50,000 మంది విద్యార్థులు ప్రతిభా పరీక్షల్లో పాల్గొన్నారు. ఇందులో నైపుణ్యం చూపిన విజేతల్ని సుచిర్ ఇండియా ఫౌండేషన్ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తున్నారు. అలాగే సుచిర్ ఇండియా ఫౌండేషన్ 1994 నుంచి సాంఘిక సంస్కర్తలను పురస్కరించుకొని గౌరవించడం సాంప్రదాయంగా నిర్వహిస్తుంది. గత 25 ఏళ్లుగా సర్ సివి రామన్ పేరు మీదుగా ఈ పురస్కారాలను అందిస్తుండడం గమనార్హం. ఇప్పుడు కార్యక్రమాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతి నుంచి ప్రత్యక్షంగా చూద్దాం. ఎన్ని ర్యాంక్స్ వచ్చాయని చెప్పేసి టీవీ ఛానల్లో ఏకదాటిగా వేసేటువంటి పరిస్థితుల్లో నుండి మనం మాకున్నటువంటి పిల్లలు ఎంత అద్భుతమైనటువంటి కళాకారులు అయ్యారు, లేకపోతే ఒక ఇంజనీర్లు అయ్యారు, లేకుంటే ఒక కల్చరల్ సెలబ్రిటీస్ అయ్యారు, లేదా ఒక పైలట్స్ అయ్యారు, లేకుంటే ఒక మెరైన్ సంబంధించినటువంటి ప్రపంచంలో ఏ రంగంలో అయినటువంటి ఆ రంగంలో కూడా మనం సెలబ్రిటీస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అలా ఒక భారతదేశపు ముద్దుబిడ్డలుగా రేపు తీర్చిదిద్దామని ఈ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్ సుచిర్ ఇండియా ఫౌండేషన్ వేదిక మీద నుండి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి గురు బ్రహ్మ అవార్డీస్కు, అలాగే ఛాత్రాలయ అంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవార్డీస్కు, అండ్ గోల్డ్ మెడలిస్ట్, స్టేట్ ర్యాంకర్స్, డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్కు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మీ అందరి స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు కష్టపడి రాసి, అంటే మిమ్మల్ని అందరినీ ఏదో జిల్లాల్లో మీరు గవర్నమెంట్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకునేది కాదు, మీరు మీ టాలెంట్ను చూపించుకొని ఇక్కడ దాకా వచ్చారు. మీరందరూ ఇంకా 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 పైకి వెళ్ళాలని, అండ్ ఇక్కడ అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి పేరెంట్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అలీ గారికి, గుప్తా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నేను ఎంత హైట్ తక్కువ ఉన్నానో ఇప్పుడు నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మరిన్ని సేవలు అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంటే ఇప్పటి వరకు అంటే 26 సంవత్సరాలు కదండి, ఇప్పటి వరకు అవార్డ్స్ పొందిన వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నవ్ నిజంగా ఒక మంచి అంటే స్టూడెంట్ ఉంటారో లేదు కానీ టీచర్స్ అందరూ మంచి వాళ్ళేనండి డెఫినెట్గా. అండ్ గురు బ్రహ్మ అవార్డ్స్ ముందుగా ఈ అవార్డ్ కోసం అందుకోవాల్సిందిగా ముందుగా నేను శ్రీమతి బివి సరళ గారిని వేదిక రాసిందిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ శ్రీ ఎం శ్రీనివాసరావు ఎంఏ, వైస్ ప్రిన్సిపల్, శ్రీ సాయిరామ్ హై స్కూల్, యూసఫ్గూడ, హైదరాబాద్. శ్రీ ఆర్ రాంబాబు, డైరెక్టర్ సర్ ఎస్వి రామన్ పబ్లిక్ స్కూల్, అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. Sri C.H. Raghavendra Prasad, HOD of Mathematics, Srivani High School, Tadipatri. Sri P.V.S. Sastri, Principal, Sri Balaji EM High School, East Godavari.
Sri Mihir, Bangalore, Director Sri Swami Narayana Gurukul. Please come forward, sir. Srimati R. Rajamani, MA MED, Correspondent, Korra High School, Karimnagar. Sri M. Uma Maheshwar Rao, Correspondent, Aravindo Public School, Nalgonda. Please, sir, come forward. ఓకే, సో పెద్దలందరూ కూడా గురువుని ముందు పెట్టారండి, అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు. సో ఇవాళ మనం వారికి కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది, చిరు సత్కారం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇలాగే ఇంకా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, సో వారందరి భవిష్యత్తుని తీర్చిదిద్దేవారు గురువులు. సో వారు ఇలానే మరింత మంచి స్టూడెంట్స్ని తయారు చేసి సమాజానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నా నేషనల్ లెవెల్ ఒలింపియాడ్ నేషనల్ ర్యాంకర్స్ 1 and ఫోటో అండి అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేషనల్ లెవెల్ ర్యాంకర్స్ వారికి మనకి మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది, మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ సి నవనీత రెడ్డి, రవీంద్ర భారతి స్కూల్, క్లాస్ 3, టోటల్ మార్క్స్ 93. సో ర్యాంక్ 2 అండి, తిరుపతి చిత్తూరు. ప్లీజ్. నెక్స్ట్ భవిష్య రెడ్డి కేవి, భాష్యం హై స్కూల్, క్లాస్ 3, మార్క్స్ 92. సో నేషనల్ ర్యాంక్ 3. బి హారిక, శ్రీ సాయిరామ్ హై స్కూల్, క్లాస్ 4, మార్క్స్ 93, నేషనల్ ర్యాంక్ 2, యూసఫ్గూడ హైదరాబాద్. పి వరిస్నిగ్ధ, సెయింట్ జోసెఫ్ హై స్కూల్, క్లాస్ 4, టోటల్ మార్క్స్ 92, నేషనల్ ర్యాంక్ 3, హబ్సిగూడ హైదరాబాద్. నీలేష్ పాటిల్, శ్రీ స్వామినారాయణ గురుకుల్ స్కూల్, క్లాస్ 5, మార్క్స్ 95, నేషనల్ ర్యాంక్ 2, సంగారెడ్డి.
A. Venkata Bhavishya, Sri Chakra High School, Class 5, Marks 94, National Rank 3, Poddutur. Manognya P. Gowda, Bureau School, Class 6, Mark 96, National Rank 2, Karnataka. C. Balaji, Sri Sai Vignan High School, Class 6, total marks 95, National Rank 3, Kadapa. C. Maruti Varaprasad, Sri Sai Vijeta High School, Class 7, marks 94, National Rank 2, Tadipatri, Anantapur. Koneti, Sri Vaishnavi, Korutla Public School, Class 7, marks 93, National Rank 3, Jagityala. Satvik Reddy, Nalgonda Public School, Class 8, marks 91, National Rank 2, Nalgonda. Chetan J, Triveni School, Class 8, marks 90, National Rank 3, Kottagudem. Shashank B, Triveni School, Class 9, marks 96, National Rank 2, Khammam. KVB, Rudraneta, Ravindra Bharati School, Class 9, marks 95, National Rank 3, Vijayanagaram. P. Sai Prasad, Arabindo Public School, Class 10, marks 94, National Rank 2, Nalgonda. J. Chaitanya Sai, Triveni School, Class 10, marks 93, National Rank 3, Mia. A. Vivekananda, P. Sanjay, G. Vishal, Krishna Syam, P. Charishma, D. Sai Charan, S. Raghavi, Prabhas, so Adilabad, Ali, SD Ali, Ashvika, Kritika Reddy, Vedam School, S. Pavan Chandra, Ramya Pedenti, Ragam Satvik, Lalita, M. Abhisri, G. Rajkumar, Srinath Verma, G. Siddharth, S. Sai Sri, L. Jayadeep, K. Sai Nikhil,
B. Ganesh, R. Anusha, Anantapur, Anantapur, P. Kumar, T. Himageetika, K. Mahesh, VP Santosh, S. Abhinay, M. Varshini, Nela, Charita, Kadapa, Bhavya M. Kadapa. Next, East Godavari. P. Sesi Meghna, East Godavari. So వీరందరూ కూడా ఈస్ట్ గోదావరి నుంచి. KSSA తనూజ్, ఈస్ట్ గోదావరి. లక్ష్మీ ప్రసన్న, కాకినాడ. M. కృష్ణప్రియ, కాకినాడ. సాయి ప్రవీణ్, అమలాపురం. ఈశ్వర్ రాజ్, పెద్దాపురం. శాంతి సింగ్, రాజమండ్రి. రామ్ చరణ్, తుని. నారాయణ, రంప కిరణ్ తేజ్, కాటవరం.
Bhanushankar, Tuni. Harshavardhan, Tuni. నెక్స్ట్ గుంటూరు నుంచి బి సంకీర్తన, అమరావతి. నాగ చిత్కల, గుంటూరు. ఆర్ జ్యోత్స్న, అమరావతి. జిఎన్ వర్షిణి టి, బాపట్ల. సెమంత్, గుంటూరు. అభితేజారెడ్డి, గుంటూరు. షణ్ముఖ అవినాష్ కే, బాపట్ల. కిషోర్ కే, బాపట్ల. పి అపర్ణ చౌదరి, గుంటూరు. కె సిద్ధార్థ్, గుంటూరు. ఆర్యన్, గుంటూరు. ఏ గణేష్, అమరావతి. వెంకటలక్ష్మి పద్మావతి, కర్పూరపు, గుంటూరు. సాయి మన్వీష్ చౌదరి, గుంటూరు. నరేంద్ర కుమార్, గుంటూరు. అమృత యోగి రెడ్డి, గుంటూరు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కొంచెం ముందుకు రండి. ఎం మనోజ్, యూసఫ్ గూడ. నెక్స్ట్ హైదరాబాద్. టి శ్రీ సమిత, సరూర్ నగర్. ఎం తన్మయ్, వెంకటగిరి. జయహారిక, వెస్ట్ మారేడుపల్లి. సో వీరందరూ కూడా హైదరాబాద్ నుంచి. యూనిట్ నియతి, మదీనాగూడ. సో వీరందరూ హైదరాబాద్ నుంచి. అంశుమాన్ సింగ్, మియాపూర్. పి చరణ్, కాజీగూడ. వై కార్తీక్, హప్సీగూడ. పి వర్షిణి, యూసఫ్ గూడ. ఏ జగదీష్, బంజారా హిల్స్. కె వర్షిత్ రెడ్డి, మల్కాజ్గిరి. కె శిరీష, యూసఫ్ గూడ. చరితారాం బి. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్ వారందరూ కూడా మొమెంటోస్ అందుకోవడం జరిగింది. అండ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ అతిథులు సో డాక్టర్ ఆర్కే గుప్తా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సో Janab Ali Garu. I am feeling I got award. I got a company of Janab Ali Kha, Dr. Y. Kiran. Good evening to all of you. Abhinandan, Abhivadan, Namaskar. I am extremely privileged and honored to be here to have such great grand event
to motivate our children. And congratulations to all awardees. I compliment Kuchir Infrastructure Foundation for doing such wonderful philanthropic endeavor. We should compliment and we should give a great applause to our Dr. Kiran. We need to edify our society. We have to educate people. And in my view, when we get degree, we become literate. But when we imbibe good virtue, good quality, we become educated. We need to have more human dimension, human quality. That is my view. And I would like to advise children, they should remember their alma mater, they should respect their teacher, they should respect their parents, they have taken so much of care, and they should try to imbibe good virtue, good quality. I would like to say a few things. Lord Gautam Buddha, when he got Nirvana, his companion didn't get it. So he was unhappy. He asked Lord, what will happen to me? He told, Apo Deepo Bhavo, you enlighten your own path. You become your own guru. So I advise to everybody that apart from our guru from real world, in our inner mind, we are guru for ourselves. We should guide, we should enlighten. Then only we can perform. We should have passion. We should have perseverance to achieve target. Then no height is impossible. We can achieve anything. And we should not be follower. We should have a confidence, and we should make our country great by making made in India more than make in India. And for that, we have to change, we have to reform, we have to have out-of-box thinking, and then nothing is impossible. We can do, we all have come from humble background and we could do something in our life. So my request that we should have confidence, keep trying, you inculcate good quality, nothing is impossible. Finally, I thank Kuchir. Kuchir means in Hindi it is a long way, long lived. So I wish then they forever they will be doing the charity, the good service, a human service to nation for nation building. And what we lack is national character. We all should build national character, then only our country will be great. Finally, namaskar to all of you. I will say Jai Hind, Jai Telangana, Jai Andhra. Thank you. I request all, please be seated for a few minutes, please. We'll continue our awards after 5 minutes, just. And I don't want to listen any noise. I say this is an academic and very, what do you call that, very discipline-oriented awards function laga undali. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూర్చుంటే మనం అలీ గారిని వినడానికి వీలవుతుంది. అండ్ మన ఫర్దర్ అవార్డీస్ పిల్లలంతా చాలా వెయిట్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడి స్టాండింగ్ ఓవర్ హియర్, ఎందుకంటే చాలా మంది బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ వాలంటీర్స్ అందరూ కూడా సుచిర్ ఇండియా ఫౌండేషన్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని కూర్చోబెట్టాలని. జస్ట్ 2 minutesలో అందరు కూర్చోవాలండి. అండ్ హోప్ఫుల్లీ దిస్ నాయిస్, ఈ సౌండ్స్ అని కూడా కొంచెం ఒక 5 minutes మనం ఆపేస్తే ప్లీజ్. ఇంకో 2 minutes. దయచేసి పక్కన మాట్లాడుతున్న వాళ్ళని, పక్కన ఉన్న వాళ్ళు కొంచెం ఆపిస్తే మనం ఇంకొక ½ an hourలో మన ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. సో మరి చాలా దూరం నుంచి వచ్చారు, అందుకని చాలా క్విక్గా ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే 8:30 కల్లా వెళ్తే మీరు ఆదిలాబాద్ నుంచి, అనంతపూర్, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. దయచేసి మీరు సైలెన్స్గా ఉంటే మనం చాలా చక్కగా నెక్స్ట్ ½ an hour ఈ ఈవెంట్ను మనం ప్లీజ్ అక్కడ
ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ సో థ్యాంక్ యూ. ప్లీజ్ అండి ఇంకాసేపు మీరు కోఆపరేట్ చేస్తే సక్సెస్ఫుల్గా మనం ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుందాము. అండ్ అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం దయచేసి. అండ్ కూర్చొని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇది iNewsలో లైవ్ వెళ్తుంది. ప్లీజ్ అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి విచ్చేసిన నటులు అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్. వేదిక మీద ఉన్న గుప్తా గారికి, చిరకాల మిత్రుడు నా కిరణ్కి, అలాగే ఇక్కడికి వచ్చిన అవార్డీస్, వాళ్ళ తల్లిదండ్రులు, ఎంతోమంది గెస్టులు అందరికీ నమస్కారం. ఒక విషయం మిమ్మల్ని నేను సూటిగా అడగబోతున్నాను. అదేంటంటే, కిరణ్ గారు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు అంటే, కేవలం నీ బిడ్డల భవిష్యత్తు కోసమే ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టాడు ఆయన. ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని ఒక 2 గంటలు పొద్దున్న 2 గంటలు సాయంత్రం చూసుకుంటే మిగతాది మేనేజర్లు ఉన్నారు, ఇంకా చాలామంది ఆయన వ్యాపారం చూసుకోగలరు. ఇక మనం ఈ ఎండల్లో ఏముంటాంలే, సమ్మర్ సీజన్ కదా, ఏ స్విట్జర్లాండ్ వెళ్దాం, లేకపోతే ఏ న్యూజిలాండ్ వెళ్దాం, చల్లగా ఉన్న ప్రదేశాల్లో వెళ్దాం, ఎందుకంటే అంత కెపాసిటీ ఉన్నవాడు ఆయన. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు గత 25 సంవత్సరాల నుంచి తను చేస్తున్నాడు. తను ఎవరి దగ్గర నుంచి ఆశించడా, తన జేబులో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతున్నాడు. కేవలం మీ పిల్లల భవిష్యత్తు కోసం. ఒక గోల్డ్ మెడల్ ఒకటిస్తేనే ఎక్కువ, అట్లాంటిది దాదాపు మనం చూసాము 20 మందికి ఇచ్చాడు ఆయన. దానివల్ల ఆయనకి ఏంటి ఏమొస్తుంది? పబ్లిసిటీయా? ఆయనకు అవసరం లేదు. పోనీ ఆయన చేసే వ్యాపారం ఇంకా డెవలప్ అవుతుందా? ఆయనకు అవసరం లేదు. 25 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఎంత కష్టపడితే ఈ రోజులో ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడు, ఈ వేదిక మీద ఉన్నాడు. రవీంద్ర భారతి వేదిక అంటే చాలా గొప్ప వేదిక, మహామహులు ఎక్కిన వేదిక ఇది. ఈ వేదిక మీద మీ బిడ్డలు ఎక్కారంటే అది తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, అట్లాంటి బిడ్డలు కన్నందుకు. ఇది సామాన్య విషయం కాదు. ఇది బయట నుంచి చూసుకుంటూ వెళ్తే చాలు అనుకున్న రోజుల్లో నేను ఈ వేదిక మీద ఎన్నో అవార్డులు తీసుకున్నా, ఎన్నోసార్లు ఈ స్టేజ్ మీద ఎక్కా. మీరు ఎక్కడో ఉన్న ప్లేస్ నుంచి వచ్చి ఈ రోజున మీ బిడ్డ అవార్డు తీసుకుంటున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. ఒక మెరిట్ స్టూడెంట్ చదివాడు ఒక స్కూల్లో అంటే ఆ స్కూల్లో ఇవ్వాలి. కానీ ఈ రోజున మా కిరణ్ మీ బిడ్డల్ని పిలిచి ఈ అవార్డు ఇస్తున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. రేపు ఎన్నో ఛానల్స్లో మీ బిడ్డని మీరు చూసుకోవచ్చు, ఎన్నో పేపర్స్లో మీ బిడ్డని మీరు చూసుకోవచ్చు. అదంతా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. అట్లాంటి బిడ్డలను కన్నందుకు తల్లిదండ్రులు, అట్లాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు బిడ్డలు గర్వపడాలి. ఎందుకంటే మనకంటే ముందు నిలిసేది మన అమ్మ. మనం లేపి స్నానం చేయమని చెప్పి నువ్వు స్నానం చేసే లోపల అమ్మ టిఫిన్ తయారు చేసి, మళ్ళీ మధ్యాహ్నం కాలేజీలో భోజనం కోసం క్యారేజ్ తయారు చేసి ఈరోజు కాలేజీకి పంపిస్తున్నారంటే వాళ్ళ కష్టమే ఈరోజు ఆ గోల్డ్ మెడల్. అండ్ అలాగే ఇదేదో ఈ సంవత్సరంతోనే చేసేస్తే చాలు అనుకోకుండా ప్రతి సంవత్సరం తను చేస్తూనే ఉంటాడు. నేను ఏదో అంటుంటాను, ఒకసారి ఆలోచిస్తుంటా,
ఎందుకు కిరణ్ ఇంత కష్టపడుతున్నాడు? ఎందుకంటే భగవంతుడు తనకి అంత సంపద ఇచ్చాడు కాబట్టి దాంట్లో నుంచి కొద్దిగా తీసి మెరిట్ స్టూడెంట్కి ఇస్తే వాళ్ళలో రేపు ఒక అబ్దుల్ కలాం ఉండొచ్చు, ఒక నరేంద్ర మోడీ ఉండొచ్చు, ఒక లైన్ కిరణ్ ఉండొచ్చు. వాళ్ళకు ఒక ఆక్సిజన్. ఇది ఈ గోల్డ్ మెడల్ అనేది ఒక ఆక్సిజన్. ఎస్, నేను ఇది చదువుకుంటేనే ఇన్ని మార్కులు తెచ్చుకుంటేనే గోల్డ్ మెడల్ ఇచ్చారే, రేపు పొద్దున ఇంకా గొప్ప చదువులు చదువుకుంటే నేను ఇంకా గొప్పవాడిని అవుతాను అని ఆ కుర్రవాడు అనుకుంటాడు. అనుకునేటట్టు చేస్తాడు. దానికోసమే సంవత్సరానికి ఒకసారి మెరిట్ స్టూడెంట్స్కి ఇట్లాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ పెట్టి రవీంద్ర భారతి బుక్ చేసి ఇదేదో 5,000కో 10,000కో రాదు, లక్షల మీద కూడబడి ఉంటుంది. ఇంతమందికి ఈ వేదిక కేవలం పిల్లలకి మనం సపోర్ట్ చేయాలి అని అనగానే తప్పకుండా వస్తాను నేను అని చెప్పడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే నా ఫోన్ సైలెంట్లో పెట్టా. ఇటీవల మధ్యకాలంలో టోటల్ ధమాల్ అనే ఒక హిందీ సినిమా చేశాను. దానికి అజయ్ దేవగన్ ప్రొడ్యూసర్, దాంట్లో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్, చాలా గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు. దాంట్లో ఒక చిన్న వేషం వేశా. ఆ క్యారెక్టర్ చాలా పెద్ద హిట్ అయింది. దబాంగ్ 3 సినిమా సల్మాన్ ఖాన్ది. ప్రొడ్యూసర్లు రామోజీ ఫిల్మ్ సిటీలో వెయిటింగ్ నా కోసం. అది వదులుకొని మీకోసం వచ్చాను నేను. ఎందుకంటే నీ మీద అభిమానం, ప్రేమ. పిల్లలు రేపు పొద్దున ఇదిగో ఈ ఫోటోలో అలీ గారు ఉన్నారు, ఈ ఫోటోలో ద గ్రేట్ సైంటిస్ట్ గుప్తా గారు ఉన్నారు, ఈ ఫోటోలో ద గ్రేట్ లైన్ కిరణ్ గారు ఉన్నారు అని చెప్పుకుంటాడు. ఇది ఎంత గొప్ప విషయం, ఇది మామూలు విషయం కాదు. కానీ మీ బిడ్డల్ని కిరణ్ గారు చాలా అద్భుతమైన మాట చెప్పాడు, తను చిన్న వయసు అయినా కూడా. ఎందుకంటే వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, మెయిల్స్ ఇలాంటి ఎన్నో పిల్లల్ని చేతులారా మనమే చెడగొడుతున్నావా అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఒక ప్రేమ లేదు, ఒక అభిమానం లేదు, ఒక ఆత్మీయత లేదు. గతంలో తాత, అమ్మమ్మ, నాయనమ్మ ఒక హాల్లో కూర్చొని అమ్మ నాన్న కూర్చొని పిల్లలు కూడా మనతో పాటు కూర్చునేవాళ్ళు. సరదాగా కబుర్లు చెప్పేవాళ్ళు. ఎవరి తిండి వాళ్ళకి అయిపోయింది, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకి అయిపోయింది, ఎవరి బతుకులు వాళ్ళు అయిపోయింది. ఇలా కానీ కంటిన్యూ అయితే నెక్స్ట్ జనరేషన్ ఉండదు. మనం చూస్తామో లేదో తెలియదు, కానీ టెక్నాలజీ పెరిగేటప్పుడు రిలేషన్షిప్ దూరం అవుతుంది. కానీ అది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. వాళ్ళని నచ్చచెప్పండి, బుజ్జగించండి, కోప్పడకూడదు. వాడు అలుగుతాడు, ఏదో అవాచ్యం చేసుకుంటాడు. మంచిగా ప్రేమగా చెప్తే దేవుడు కూడా కరిగిపోతాడు. అట్లాంటి వాళ్ళు అమ్మ నాన్న. చాలా గొప్ప మాట చెప్పారు. ఆ మాట నాకు నేను ఆశ్చర్యపోయాను. అండ్ అలాగే తను ఎన్నో దేశాల్లో వ్యాపారం చేస్తున్నాడు. తను కూడా కష్టపడి పైకొచ్చి కొన్ని వందల మందికి ప్రతి నెల తన శాలరీ ఇస్తున్నాడంటే ఆ ఫ్యామిలీలో ఎంత బతుకుతున్నారు, ఎంత బాగున్నారు, వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయి. అలాగే మీ బిడ్డలకు కూడా మంచి చదువులు చదివిస్తే మీ ఇల్లు బాగుంటుంది, మీ సంసారం బాగుంటుంది. నా కొడుకు గర్వంగా చెప్పుకోవచ్చు, మా అమ్మ నాన్న అని కొడుకు చెప్పుకోవచ్చు. రాగానే అడిగా, కిరణ్ నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు ఎందుకు హీరోగా సినిమా యాక్ట్ చేయకూడదు అన్న. ఎప్పుడు చూడు ట్రిమ్గా ఉంటాడు, వేసిన సూటు మళ్ళీ వేయడు. అవన్నీ ఎక్కడ పడతాడో తెలియదు. వెళ్ళి నాలుగు కుట్టేద్దామంటే సరిపోదు నాకు. అండ్ అలాగే చాలా మంచి వ్యక్తి కిరణ్. అండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ చేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే వచ్చిన తల్లిదండ్రులందరికీ, అలాగే వాళ్ళకు ఎవరైతే పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం అవార్డు తీసుకున్నామంటే దాని వెనుక మీ తల్లిదండ్రుల కష్టం, మీ గురువు. అందుకే చెప్పారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు పరమేశ్వర గురుశాఖ బ్రహ్మ తస్మై శ్రీ రమణి. ఎందుకంటే ఆ మాట చెప్పారు, గురువు మన శత్రువు కాదు,
ఆ గురువుకి ఒక బాధ్యత. అదేంటంటే ఈ కొడుకు అంటే ఐ మీన్ ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా కొడుకుని తీసుకొచ్చి అడ్మిట్ చేశారంటే ఒక తల్లిదండ్రులు, కూతురుని తీసుకొచ్చి తల్లిదండ్రులు అడ్మిట్ చేశారంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఈ బిడ్డకి ఫీజులు కడతారు. కొంతమంది డబ్బు ఉండొచ్చు, కొంతమంది దగ్గర లేకపోవచ్చు, కొంతమంది ఇబ్బంది పడుతుండొచ్చు. మళ్ళాగా మన బిడ్డ జీవితాలు ఉండకూడదు, వాడు మంచి పొజిషన్లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అది ఒకటి. మన పిల్లలు, మన స్టూడెంట్స్ ఈ రోజున అవార్డు ఎవరు తీసుకున్నారో మీరు ఇదే మాట నలుగురికి చెప్పండి. ఎందుకంటే అరే మన అమ్మ నాన్న ఎంత కష్టపడితే మన ఫీజులు కడుతున్నారు, మన అమ్మ నాన్న ఎంత కష్టపడితే మనకి తిండి పెట్టి బట్టలు పెట్టి మనకు కావాల్సినవి కొనిపెడుతున్నారు, మనకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తున్నారు అని మీ పక్కన మీ కొలీగ్స్కి చెప్పండి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు తినకుండా మన బిడ్డ తింటే చాలు అని అనుకున్న రోజులు. ప్రతి తల్లి బిడ్డ ఎంత సంపాదిస్తున్నాడా అనేది చూడదు, వాడు తిన్నాడా లేదా అనేది ప్రతి అమ్మ కోరుకుంటుంది. అదే మన భారతదేశం, అదే మన సాంప్రదాయం. ఎందుకంటే అట్లాంటి ప్రేమ ఉండేది ఒక ఆంధ్ర, ఒక తెలంగాణ. మిగతా రాష్ట్రాల్లో పోతే పోయాడు, ఏమైతే మనకేంటి తొక్క అనుకునే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. పక్కోడింటికి పక్కింట్లో ఒక వ్యక్తికి ఒంట్లో బాధపడితే మనం బాధపడతాం. కానీ అదే మన రాష్ట్రాల్లో పక్కింటి చచ్చిపోతున్నాడంటే పోతే పోయాడు, దేశానికి భారం అని. అందుకే చెప్తుంటా, పుడితే ఆంధ్రాలో పుట్టాలి, మళ్ళీ తెలంగాణలో పుట్టాలి. మళ్ళీ ప్రేమ, అభిమానం, అనురాగం, ఆత్మీయత ఈ రెండు జిల్లాల్లోనే ఉంటుంది ఇప్పుడు కూడా. అరే ఆకలితో చచ్చిపోతున్నారా అంటే పట్టణాన్ని తీసుకొచ్చి పెట్టే జిల్లాలే ఆంధ్ర, తెలంగాణ. నేను చూసా చాలా స్టేట్లు మేము షూటింగ్ చేస్తుంటాం, వెళ్తుంటాం. కాకపోతే 10 సంవత్సరాల క్రితం మాకు అంతంత మాత్రమే గుర్తుపట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపట్టి వచ్చి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఎందుకంటే చూడగానే నవ్వు వస్తుంది. అంటే జూలో సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి, పావులు ఉంటాయి. వాటిలన్నిటినీ సీరియస్గా చూస్తూ ఉంటారు. ఒకే ఒక జంతువు చూడగా నవ్వు వస్తుంది. అదేంటి తెలుసా? కోతి. ఆ కోతే మేము ఇలా అనుకుంటారు అంటుంటారు. నేను చాలా చోట్ల చెప్పా, అన్ని అబ్బాయిలు ఒక వీధిలో నుంచి వెళ్ళిపోతుంటే 100 మందిలో 10 మంది గుర్తుపడతారు. ఇతను ఎక్కడో చూసారు, వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు 10 మంది. కానీ అదే వీధిలో ఆలి వెళ్తున్నారంటే 100 మంది గుర్తుపడతారు, 100 మంది అవుతారు. అది మా అదృష్టం. ఆ అదృష్టాన్ని ప్రసాదించింది ఈ ప్రేక్షక దేవుళ్ళు. ఒక వ్యక్తి గొప్పవాళ్ళన్నా, ఒక వ్యక్తి సీఎం అవ్వాలన్నా, ఒక వ్యక్తి పిఎం అవ్వాలన్నా అతని చేతుల్లో లేదు, అది మీ చేతుల్లోనే ఉంది. అందుకని ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది, బిడ్డల్ని మంచి పెంపకం, మంచి ఆహారం, మంచి అలవాట్లు వాళ్ళకి చెప్తూ ఉండండి. డెఫినెట్గా మార్పు అనేది మన చేతుల్లో ఉంది. మన పిల్లల ఎదుగుదల కోసం ఇంత గొప్ప అవకాశం కల్పించిన కిరణ్ గారికి, ఎంటైర్ టీంకి, ఎవరైతే వారితో పాటు ఈరోజు సహకరించారో గుప్తా గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి, మాస్టర్స్కి, టీచర్స్కి వందనం, అభివందనం. జై హింద్.